నమస్కారం అండి. మాకు 4వ తేదీ సాయంత్రం కంప్లైంట్ ఫిర్యాదు వచ్చింది. ఇట్లా సాగే తన్మయి 3వ తేదీ రాత్రి 9 గంటలకు వెళ్ళిపోయింది అని. వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసినాము. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సాక్షులను కూడా విచారించినాము. సీనుకు పోయినాము. ఆ పాప చదివే కాలేజీకి వెళ్ళినాము. తర్వాత ఎవరైతే సస్పెక్టెడ్ పర్సన్ చెప్పినారో వాళ్ళని కూడా ఇంటరాగేషన్ చేసి విచారించినాము. ఈ క్రమంలోనే అమ్మాయి తలపై బీర్ బాటిల్తో కొట్టి చంపినట్లుగా మనకు కూడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తేలింది. దీనిపైన మేము సీసీ ఫుటేజ్ అంతా కూడా ఎవరెంట పోయింది అనేది వెరిఫై చేస్తున్నాం. మాకు అది ఎవరు చంపింటారంటే అమ్మాయికి పరిచయం ఉన్న వాళ్ళే. అమ్మాయి 9 గంటలకు ఒక వెహికల్లో ఎక్కిపోయినట్లుగా చెప్తున్నారు. తీసుకుపోయిన వ్యక్తే చంపిండొచ్చు అని మోస్ట్లీ మేము అనుమానిస్తాం. మిస్సింగ్ కంప్లైంట్ 4వ తేదీ ఇచ్చినారు. 4వ తేదీ మేము ఎఫ్ఐఆర్ పిలిపించి ఎవరైతే సస్పెక్టెడ్ ఉన్నారో వాళ్ళని పిలిపించి కూడా విచారించినాం. లేదు, చేస్తున్నామండి, నిర్లక్ష్యం కాదు ఇది. మేము ఖచ్చితంగా వాళ్ళని ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో తెచ్చి విచారించినాం కూడా. ఇంకా కూడా విచారిస్తున్నాం. సీసీ ఫుటేజ్ కూడా చూస్తున్నాం. ఇంకా ఉంది, చేస్తాం, విచారణ జరుగుతుంది.